రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వాగతం సుస్వాగతం మన యొక్క శ్రీరామసేన యూట్యూబ్ ఛానల్కి. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచమంతటా లోకానికంతటికీ ఆదర్శప్రాయుడైన శ్రీరాముడి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్రత్యేక వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధమి నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో భద్రాచలమందు సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఇక చరిత్ర చూద్దాం. రామాయణములో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. తమకు వారసులు లేకపోవడంతో వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి బాటాలో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించినవాడు. రామరాజ్యం. దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్య భగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం. అందులో రాముడు, లక్ష్మణుడు, సీతా, హనుమంతుల వేషాలు ధరించిన 4 వ్యక్తులు ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఈ ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు, నినాదాలతో యాత్ర సాగిపోతుంది. శ్లోకం: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 మార్లు స్మరించితే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు శ్రీహరియే కౌసల్యపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.